జై శ్రీరామ్తో లింక్ ఎందుకు, భారత మాతతో లింక్ ఎందుకు, రాష్ట్రీయ స్వయం సేవక్తో లింక్ ఎందుకు, ఏబీవీపీతో లింక్ ఎందుకు, దీనికి కాషాయ జెండాతో లింక్ ఎందుకు, దీనికి హనుమంతుడితో సంబంధం ఏంటి? సో దీంట్లో ఆ పవిత్రమైన శ్రీరామచంద్రుడు హనుమంతుడు రావడం ఎందుకు? సో మన మీకు అంటే ఎక్కడో ఒక్క చోట ఈ కేసును లార్జర్ కాంటెక్స్ట్ లోకి తీసుకొచ్చి తన హిందుత్వ క్రెడెన్షియల్స్ ను ముందు పెట్టి ఈ కేసు నుంచి వచ్చే నష్టాన్ని తప్పించుకోవడానికి సంజయ్ ప్రవర్తిస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 10 ఒక రకంగా పార్టీ దీన్ని డిసోన్ చేసుకుంది. నిజంగా చెప్పాలంటే పార్టీ ఎక్కడా ఓన్ చేసుకోలేదు. రామచంద్రరావు స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఏమన్నాడు, బండి సంజయ్కి సంబంధం ఏంది, మాకు పార్టీకి ఏం సంబంధం ఏంది, ఆయన చట్టం తన పని తాను చేసుకోవాలి అన్నది. ఇప్పటి వరకు బండి సంజయ్ చేస్తున్నాడు పర్సనల్ గా స్టేట్మెంట్, కానీ బీజేపీ ఎక్కడా బండి సంజయ్ కొడుకు నిర్దోషి, ఆయన మీద కావాలని దాడి చేస్తానన్న స్టేట్మెంట్ బీజేపీ ఎవరెక్కడ ఇవ్వలేదు. కానీ బండి సంజయ్ తెలివిగా బీజేపీని గట్టిగా పెనవేసుకుని, ఆర్ఎస్ఎస్ ను గట్టిగా పెనవేసుకొని మీరు కొడితే ఇద్దరు కొడుతున్నారు, లేకపోతే నన్ను ఎవరిని కొట్టరు అనే రీతిలో ఒక ప్రొటెక్టివ్ కవర్, అంటే ఒక రక్షణ కవచాన్ని పార్టీని లాగుతున్నాడు అనేది బీజేపీలో వస్తున్నటువంటి ఆరోపణ. బండి సంజయ్ వ్యతిరేకులకు కూడా దీన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. చూడండి, బండి సంజయ్ తాను బదనా కాకూడదని చెప్పి ఎంటైర్ పార్టీని లాగుతున్నాడు, పార్టీకి ఏం సంబంధము అనేది వాళ్ళు చేస్తున్న అటు బీజేపీలో వస్తున్నటువంటి అభిప్రాయం.